ఎఫ్ఐఆర్ చేయకపోవడం అనేది ఏ సందర్భాల్లో జరగచ్చు? యాజ్ పర్ రూల్స్ మాట్లాడుకుంటే ఏ కంప్లైంట్ అయినా సరే ముందు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. హ్మ్. బట్ కాకపోతే ఏంటంటే ప్రైమా ఫేసి లేని కేసెస్, ఎవిడెన్స్ ఏమీ లేని కేసెస్, నెక్స్ట్ పర్సనల్ వెండట్టా తోటి వీళ్ళని ఏదో ఇరికించాలని ప్రయత్నం చేసే కేసెస్, పోలీసు వాళ్ళకు మోటివ్ అర్థమైనప్పుడు కొంత రిఫ్యూజ్ చేసే అవకాశాలు కొన్ని ఉంటాయి. ఓకే. ఇది ఒక వర్షన్. సెకండ్ వర్షను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు వచ్చారు, ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, మా వాళ్ళే కాస్త చూసుకోండి, పంపించేయండి అని చెప్తూ ఉంటారు. ఇది జనరల్గా ఈ నల్లకోటు తీసి పక్కన పెడితే ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగేదే ఇది. ఓకే. ప్రతి పోలీస్ స్టేషన్స్లో పొలిటికల్గా కొంచెం చూసి సర్ది చెప్పి పంపించండి అని పొలిటీషియన్స్ కామన్గా ఫోన్ చేస్తూ ఉంటారు. లేదా పై అధికారులు వాళ్ళ బంధువులో ఎక్కడో ఒక చోట సంబంధం ఉండిద్ది కదా, ఇట్లా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ని కావాలని కొంతమంది హోల్డ్ చేస్తారు. కానీ డెఫినెట్గా కంప్లైనెంట్ మాకు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, మేము నిజంగా అన్యాయానికి గురయ్యాము, ఇది క్రిమినల్ కాంపౌండబుల్ సెక్షన్స్, మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక స్టేజ్లో ఎఫ్ఐఆర్ అయితే అవుతుంది. బట్ కొంచెం డిలే అవ్వచ్చు. అంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఎఫ్ఐఆర్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఏది జరిగినా, ఒక యాక్సిడెంట్ జరిగింది ఇమీడియట్గా మనం రిపోర్ట్ చేస్తున్నాం కదా, ఒక దొంగతనం జరిగింది ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తున్నాం కదా, ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగింది డెఫినెట్గా రిమోట్ చేస్తున్నాం. అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో అయితే సివియారిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు. మనం తప్పుపడడానికి అయితే లేదు. ఇంటెన్షనల్గా ఏదో నన్ను డీఫేమ్ చేశారనో లేకపోతే ఇంకొకటనో రకరకాలుగా వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచించి, లేదా ఏం చేస్తారు, కోర్టు డైరెక్షన్ అడుగుతారు. సో కంప్లైంట్ మా దగ్గరకు వచ్చింది, దీన్ని మేము ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని 2 టైప్స్ ఉంటాయి. మేము దీన్ని విచారణలోకి తీసుకోవచ్చా లేదని కోర్టు డైరెక్షన్ అడిగినప్పుడు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, తీసుకోండి అని ఆటోమేటిక్గా అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు.